ఒక గొప్ప పండగ జరగబోతుంది. దేశంలో పెళ్లి కాని అమ్మాయిలందరూ ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని మంచి భర్త దొరకాలని కోరుకుంటారు. క్లారా, ఈ రోజు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి వేడుకోవాలి. ధనవంతుల కుటుంబం నుంచి ఒక మంచి భర్త రావాలని నువ్వు కోరుకోవాలి. నా కూతురికి ఏ లోటు ఉండదు. నీకు రాయల్ ఫ్యామిలీలో పెళ్లి జరిగితే ఆ తర్వాత మన కుటుంబం చివరి వరకు ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. అమ్మా నాన్న, మీరెందుకు బాధపడకండి. మీ అమ్మాయిని నేను అందగతినే కదా. డ్రాగన్ లార్డ్ మనకి సాయం చేస్తారు. నాకు మంచి భర్తని వెతికిస్తారు. కానీ ఇక్కడ కొంతమంది మంచి తలరాతలతో పుట్టరు. భిక్షగాడు కూడా దీని మొహం చూడడం. నాన్న, ఈ రోజు ఊళ్ళో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలందరూ ఎర్ర దుస్తులు వేసుకుని డ్రాగన్ లార్డ్కి వేడుకుంటారు. నేను వెళ్ళనా? ఇలా చూడక్క, ఎంత ఎత్తుకెగినా గాలిపటం పక్షపదం. నీ స్థాయి ఏంటో తెలుసుకుని నువ్వు ఆశపడాలి. నువ్వు పుట్టిన వెంటనే మీ అమ్మగారు చనిపోయారు. ఇదే నీ అదృష్టం. ఇంత అందమైన ముత్యం నా దగ్గర ఉంటేనే బాగుంటుంది. మామూలు ముఖ్యంగా వదిలేసి క్లారాకి నచ్చితే అది సొంతం కావాల్సిందే. క్లారా, మనం త్వరగా బయలుదేరదాం పదా. మంచి సమయం వెళ్ళిపోతుంది. వీళ్ళతో మాట్లాడి మన సమయం వృధా చేసుకోకూడదు. వెళ్దామమ్మా. పదండి వెళ్దాం. మేడం, 1 గంట లోపు ఒక అమ్మాయితో కలిసి నువ్వు ధ్యానం చేయాలి, లేదంటే నీ శరీరం పేలిపోతుంది. క్లారా, మర్యాదగా చెప్తున్నారు. నా ముత్యాన్ని నాకు ఇచ్చే చెప్పమన్నానా? కొడుకు అమ్మంటున్నావు కదా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళదే. ఒకవేళ నేనిప్పుడు చనిపోతాను. ఎవరైతే కాదు, నేనిప్పుడు చనిపోయానా?